అయోధ్య అత్యంత పురాతనమైన నగరం. ఇక్కడ రాయి రాయిలో ఒక ఇతిహాసం దాగి ఉంటుందని గట్టిగా నమ్ముతారు వీళ్ళు. ఇక్కడ చూడండి ఇది ఎంత పాత ఇళ్ళు కనిపిస్తాయంటే అసలు లెక్క ఉండదన్నమాట. ఇక్కడ చూడండి ఎప్పటిదో ఇది. అంటే అయోధ్య అంటే కొన్ని వందల ఏళ్ల నాటి అసలు మామూలుగానే ఇక్కడ రామ మందిరానికి బదులు బాబరీ మసీదు ఏర్పడింది అని చెప్పడానికి సుమారు 496 ఏళ్ళు చెప్తారు. ఇక్కడ చూడండి కోతులతో పాటు ఈ అయోధ్య పురాతనమైన బిల్డింగులు, వాటికి సంబంధించిన పెద్ద పెద్ద కట్టడాలు, వాటికి సంబంధించిన ఇక్కడ ఆనవాళ్ళు కనిపిస్తాయి మీకు. చూడండి ఎంత పాతగా ఉందో ఇది. ఈ వీటిని ఏమంటారు, ప్యాలెస్లు అంటారా, లేకపోతే చూడండి ఇక్కడ ఒక మీకు ఏదో ఒక ద్వారం లాగా కోటకి ద్వారం కట్టినట్టు వచ్చింది. వచ్చిన తర్వాత ఇదంతా ఒక పాత పురాతనమైన భవంతి మహల్ లాగా కనిపిస్తుంది. ఈ మహల్ చాలా దూరం ఉంది. అటు చూడండి దూరంగా బాబరీ మసీదు మీకు సంబంధించిన మీరు ఆ గుమ్మటాలు ఉంటాయి చూసారా, ఆ గుమ్మటాలు లాంటివి ఇక్కడ ఇలాగా అడుగడుగునా ఉంటాయి. అసలు ఇక్కడున్న చాలా దేవాలయాలు అడుగడుగున రాముడి గుడి ఉంది, రాముడు ఇక్కడే పుట్టాడు అని అంటారు. చూడండి హనుమంతులు ఎలాగా ఇక్కడ కూర్చొని అవి వాటి యొక్క రామభక్తిని చాటుకుంటాయని అనాలా, లేకపోతే అసలు ఈ అయోధ్యలో అవి ఇంత విస్తృతంగా ఎందుకు తిరుగుతాయి అనే దానికి ఇక్కడ స్థానికులు చెప్పే మాటలు నిజం అనుకోవాలా, అర్థం కాని ఒక పరిస్థితి. ఎందుకంటే అయోధ్య అనగానే పురాతనమైన భవంతులు, ఎంత పెద్ద భవంతి ఉంది చూడండి. ఆ భవంతికి చూడండి చిన్న తల్లి పిల్ల, మళ్ళీ ఇవి పెద్ద కోపంగా ఆగ్రహంగా కూడా లేవు, ఏదో స్మూత్గానే ఉన్నాయి. ఆ భవనం ఏంటి అసలు, ఆ భవనాల్లో ఉన్న పెద్ద పెద్ద నివాసాలు ఏంటి, ఏంది అయోధ్య నగరము, ఎలా డీకోడ్ చేసుకోవాలి దీన్ని, ఈ మహల్ని ఏమనుకోవాలి, ఈ మహల్ని ఏమనుకోవాలి. చూడండి ఎంత పెద్ద మహల్ ఉందో. వాటి ముందు ఏవో చిన్న చిన్న ఇళ్ళు వేసుకొని ఉంటున్నారు. మహల్ లోపల ఏముంది అనేది కూడా ఒక అంత చిక్కని రహస్యంలా కనిపిస్తుంది. అయోధ్య నిండా మీకు ఇలాంటి ఆనవాళ్లే కనిపిస్తాయి. పురాతనమైన చరిత్రకు సంబంధించిన పాత కట్టడాలు, ఈ పెద్ద మహళ్ళు, అక్కడేదో కొద్దిగా డెకరేషన్ చేసి పెట్టారు ఈ మహల్కి. అంటే ఇది అయోధ్య దశరథ వంశ వారసులకు సంబంధించిన మహల. అసలు అయోధ్యలో నిగూఢంగా ఈ పురాతనమైన భవనాల వెనక దాగి ఉన్న నిగూఢమైన రహస్యం ఏంటి, చాలామంది అక్కడ డెకరేషన్ చేసి పెట్టి ఉండడంతో చాలామంది అక్కడ ఫోటోలు దిగుతున్నారు. సరే ఏదో ఒక్కటి అరా కొత్త కట్టడాలు కనిపిస్తున్నాయి తప్ప, కొత్త కట్టడాలు కనిపిస్తున్నాయి తప్ప మిగిలినవన్నీ దాదాపు పాతగానే ఉన్నాయి. ఇక్కడ వీటి వెనక ఉన్న దాగిన అంతర్యం ఏంటి, ఇది ఏ మహల్లో తీసుకున్నాం కదండి. జై శ్రీరామ్. ఇక్కడ ఈ మహల్ చాలా ప్రత్యేకంగా అలంకరించబడి ఉంది. రాముడు విల్లు ఎక్కిపెట్టిన గుర్తుల్ని. సార్ క్యా మహల్ సార్, మహల్ नहीं मालूम. ఓకే అందరు जा सकते. మనం ఇప్పుడు ఈ అద్భుతమైన సింహద్వారంలోంచి లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ ఈ బయట కొన్ని చూడండి, బయట ఇది ఎవరికి సంబంధించిన ఈ విగ్రహాలు ఏంటి, పాలరాతి విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఈ విగ్రహం ఎవరిదని అనుకోవాలి. జపమాల ఉంది, కమండలం ఉంది, పైన ఏనుగులు ఉన్నాయి, చెట్టు ఉంది, సెటప్ ఉంది. ఇది ఆ పద్మాసనం మీద కూర్చొని ఉన్నారు.
ఇది ఎవరికి సంబంధించిన విగ్రహం అవ్వాలి, ఏంది, దీని వివరాలు ఏంటి, మరింత డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ పురాతనమైన హవేలీ, దానికి సంబంధించిన ఈ యొక్క చూడండి తలుపులు, వీటి యొక్క చరిత్ర తెలియాలంటే మనం 900 ADకి వెళ్ళాలి. ఇది ఈ యొక్క కోట బిబ్లేంద్ర మోహన్ మిశ్రా అనే ఒకానొక స్థానిక రాజుది. ఈ రాజుకి 2 పిల్లలు. ఆ తర్వాత ఈయన ప్రత్యేకత ఏంటి, ఎందుకు ఇక్కడంతా డెకరేట్ చేసి పెట్టాడు బిబ్లేంద్ర మోహన్ మిశ్రా యొక్క కోటకి డెకరేషన్ ఎందుకు ఉంది అంటే, జై శ్రీరామ్ అని, రామ్ జై శ్రీరామ్ అంటూ ఇక్కడ వీళ్ళు డెకరేట్ చేయడానికి గల కారణం, ఈయన రామ్ మందిర్ ట్రస్ట్కి మెంబర్, అఫీషియల్ మెంబర్. ఎందుకు ఈయన మెంబర్ అయ్యాడు అంటే, ఈయన స్థానిక రాజు కాబట్టి, ఈయన ఆధ్వర్యంలోనే ఇక్కడ ఏదైనా జరుగుతుంది కాబట్టి, అయోధ్యలో ఈయనకి సంబంధించిన చరిత్ర 900 AD కాలం నాటి నుంచి ఉంది కాబట్టి, అంటే ఇది 21వ శతాబ్దం 9వ శతాబ్దం కాలం నాటి యొక్క పురాతనమైన కోట ఇది. ఈ కోట ఎంత చారిత్రాత్మకం అంటే, ఈ కోటనే 900 నుంచి 1600 AD మధ్య వరకు అంచెలంచెలుగా నిర్మించుకుంటూ పోయారు ఈ మిశ్రా యొక్క వంశజులు అని అంటారు. అయితే ఈ మిశ్రా కానీ లేకపోతే ఈ రామ మందిరికి కానీ అయోధ్యకి వీళ్ళు ఏమన్నా వారసులా అని చూస్తే, వీళ్ళైతే ఎలాంటి పరిస్థితుల్లో అయోధ్య సూర్యవంశజులకి వీళ్ళు వారసులు కాదు అని చెప్పి తెలుస్తుంది. వీళ్ళు ఎవరు అంటే అయోధ్య వంశజులు, అంటే దశరథ మహారాజు వాళ్ళ డైనాసిటీ పూర్తి అయిపోయిన తర్వాత మొదలైన డైనాసిటీ ఇది. అది వేరు, అది చాలా వందల ఏళ్ల నాటి చరిత్ర. ఇది వేరు. ఈ మోహన్ మిశ్రా ఈయన యొక్క హిస్టరీ కావాలంటే మీకు గూగుల్లో కూడా దొరుకుద్ది, కావాలంటే మీరు ఒకసారి చూసుకోవచ్చు అని చెప్పి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు చెప్పాడు. ఈ మొత్తానికైతే ఈ సింహద్వారము మనం చూస్తుంది కొన్ని వందల ఏళ్ల నాటిది. ఇది అడుగడుగున చారిత్రక ఆనవాళ్లతో కనిపించే ఒకానొక కట్టడం. ఇక్కడ చూడండి, పైన 2 సింహాలు ఉంటాయి, గడియారం కూడా ఉంది మధ్యలో. అక్కడ మనకి 1900లో పెట్టారంట ఆ గడియారం, క్లాక్ టవర్ అంటారంట దీన్ని. అసలు ఆ తలుపును చూస్తే ఎన్ని వందల ఏళ్ల నాటి నుంచి అలా ఉన్నాయా అనిపిస్తుంది. అసలు మీకు ఈ కోట సింహద్వారం ఉంది కదా, ఈ సింహద్వారమే ఒక పెద్ద మహల్ లాగా ఉంటుంది. వాటికి మెట్లు ఉంటాయి, ఆ మెట్లలోంచి కొన్ని గదులు ఉంటాయి, ఆ గదుల్లోంచి కొంత మనుషులు అటు ఇటు తిరగడానికి ఉంటుంది. లోపల మళ్ళీ సిబ్బంది ఉంటారు. ఇప్పుడు చూడండి, సిబ్బంది లోపల పోతాం, మళ్ళీ సెక్యూరిటీ వీళ్ళు లోపలికి పోతున్నారు చూడండి. అంటే ఇది రామ మందిరముకి సంబంధించి ఒక ట్రస్ట్కి సంబంధించిన రాజు ఈయన. ఆ రాజుకే ఇంత పెద్ద కోట ఉంటే రాముడికి ఇంకెంత పెద్ద కోట ఉండాలి అనేది ఇక్కడ ప్రత్యేకించి మనం గుర్తించాల్సిన అంశంగా కనిపిస్తోంది. దట్స్ ఇట్. ఉత్తరాది ఆలయాలు వేరు, దక్షిణాది ఆలయాల నిర్మాణం వేరు. ఇది ఉత్తరాది ఆలయాల నిర్మాణ శైలి. ఇది మనం ఇప్పుడు చూస్తున్నాం, శివలింగం చూస్తున్నాం. ఈ శివలింగము ఎలా అయోధ్యలో ఉన్న శివాలయం, చిన్న శివాలయం, వీళ్ళు ఇక్కడ పూజలు ఎలా చేస్తారు, అసలు ఇవి కొన్ని వందల ఏళ్ల నాటి చరిత్రకి ఎలా తార్కాణమవుతున్నాయి, అసలు రాముడు యొక్క గుడితో పాటు శివుడికి సంబంధించిన గుడులు గోపురాలు కూడా ఇక్కడ ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. కితనే సాల్ కా శివాలయ है वो 200 ఏళ్ల నాటి శివాలయం అంట. ఇక్కడ మీరు చూడొచ్చు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ ఉంటారు. ఇక్కడ మీకు ఎదురుగా ఏమో శివుడు కనిపిస్తున్నాడు, ఇక్కడేమో బ్రహ్మ ఇకపోతే వినాయకుడి బొమ్మలు వేశారు. ఇక్కడ పాలరాతి విగ్రహాలు ఎక్కువ ఉంటాయి. కింద మీకు శివలింగం కనిపిస్తుంది చూడండి. పైన కుండ పెట్టారు, అంటే నీళ్లు నిరంతర అభిషేకం జరగడానికి. ఓం నమ శివాయ అని రాశారు. ఈ యొక్క గుడి 200 ఏళ్ల నాటిదంట. ఇక్కడ మీరు చూడండి, 200 ఏళ్ల నాటి గుడికి
మీకు కనిపిస్తుంది. ఇక్కడేమో సరస్వతి ఉన్నట్టుంది. ఇక్కడంతా లేడీ అంటే స్త్రీ ఆకారాలు కనిపిస్తున్నాయి. అటువైపు ఆ స్ట్రక్చర్లో ఇది ఇవి జంట్ పొజిషన్స్ కనిపిస్తున్నట్టున్నాయి. వీటిని మనం అంత తేలిగ్గా అర్థం చేసుకోలేము. ఎందుకంటే 200 ఏళ్ళ నాటి ఇక్కడ చూడండి సంగీతకారులను చెప్పుకున్నారు. ఇక్కడ ఆయన మొక్కుతున్నాడు చూడు. ఈ రాజప్రసాదం ఎదురుగా ఉన్న 2 ఆలయాల దగ్గరకు వచ్చాం. ఈ 2 ఆలయాలు ఏంటి అంటే అయోధ్యలో ఇలాంటి గుడులు అడుగడుగున మీకు దర్శనమిస్తాయి. అయోధ్య మొత్తం ఆధ్యాత్మిక సుగంధాలు వెదజల్లుతూ ఉంటుంది. మనం ఇప్పుడు శివాలయం 200 ఏళ్ళ నాటి శివాలయం దగ్గర ఉన్నాం. దీని తర్వాత అసలు ఈ ఆలయాల నిర్మాణ శైలి వాటికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇదేంటంటే ఇక్కడ ప్రతి రాయిలోనూ ఒక దేవుణ్ణి చూస్తారు. వీళ్ళు కొలుస్తూనే ఉంటారు. ప్రతి చోట మనకి ఒక చరిత్ర కనిపిస్తుంది. అక్కడ ఆ ఆలయం ముందు ఒక పెద్ద ఆయన పడుకొని ఇప్పుడే నిద్రలేచాడు కాబట్టి చూడండి. అంటే ఇక్కడ వాళ్ళు ఎక్కడుంటే అది దేవాలయం అయిపోద్ది. క్యా మందిర్ హే? మందిర్ క్యా? భగవాన్ క్యా? భగవాన్ शिव भगवान। भगवान क्या? विष्णु भगवान। हाँ विष्णु भगवान। विष्णु देखिए सामने విష్ణు అక్కడ ఇవి శివకేశవులకు సంబంధించిన శివ్ కేశవ్. ఈయన విష్ణు. మనకి ఈయన అయోధ్య లాంగ్వేజ్లో చెప్పడాన్ని బట్టి విష్ణు భగవాన్ అంటే ఏదో అనుకున్నాం. మీరు అందరు చేసే జాయే అంటే ఇక్కడున్న గుడులు మనకు పురాతనంగా ఉన్న ఈ టెంపుల్స్ వాటికి సంబంధించిన స్ట్రక్చర్స్ మనం చూడడానికి చాలా దగ్గరగా చూడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి పెద్ద పట్టింపులు ఉండవు. ఇక్కడైతే ఒక ముసలాయన నివసిస్తున్నాడు ఈ టెంపుల్లో. ఇది 200 ఏళ్ల నాటి పురాతనమైన ఆలయం. దీన్నే ఆయన ఇల్లుగా చేసుకుని ఆయన స్ట్రక్చర్ సామాన్ అంతా పెట్టుకున్నాడు. పక్కనే ఒక శివలింగం ఉంది. ఇక్కడ విష్ణువు నిలబడి ఉన్నాడు. విష్ణువు యొక్క ఆలయం. ఇటువైపు లెఫ్ట్ ఏమో గుడికి ఎదురుగా విష్ణువు ఉన్నాడు, రైట్ సైడ్ ఏమో శివుడు ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ మీరు చూస్తే శివలింగం ఉంది చూడండి. అంటే శివకేశవులు పక్క పక్కనే ఉన్నారు, కుడి ఎడమలుగా ఉన్నారు. శివకేశవు భేద్ నహీ హై ఇద్దరు. అది ఇక్కడ ఉన్న ఆలయాలు వాటి యొక్క మీరు అదో కోతులు చూడండి. కోతులకు సంబంధించి మనం अयोध्या में बंदर कैसे वो बंदर कितने बंदर है अयोध्या में? बहुत बहुत यहाँ से ज्यादा वृंदावन में है। हाँ वृंदावन में है। यहाँ से ज्यादा वृंदावन में है। బృందావనంలో ఎక్కువ ఉంటాయంట అయోధ్య కన్నా. ఇక్కడ ఒక వీధికి ఒక 50 నుంచి 100 కోతులు ఉంటాయి. ఆ కోతుల్ని तुम लोगों को कोई उसमें बंदर में आग्रह नहीं। అడుగడుగున గుడి ఉంది అయోధ్యలో అన్నట్టుగానే ఇక్కడ రాముడికి అత్యంత ఇష్టడైన హనుమంతుడు అడుగడుగున కోతి రూపంలో దర్శనమిస్తాడు. వీళ్ళందరూ చాలా ప్రేమాభిమానాలు చూపిస్తారు వీటి మీద, ఈ కోతుల మీద. కారణం ఏంటంటే రాముడి యొక్క ప్రధానమైన బంటు కదా హనుమంతుడు. హనుమంతుడు లేకపోతే రామ కథ లేదు, సీత రావణాసురుడి నుంచి శరవిముక్తి కాదు. అక్కడ ముందని స్పాట్ ఐడెంటిఫికేషన్ చేసిందే హనుమంతుడు. కాబట్టి హనుమంతుడిని వీళ్ళు చాలా ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ఆరాధ్య దైవంగా కొలిసిన హనుమంతుడిని వీళ్ళు కోతి రూపంలో ఇక్కడ ఎలాంటి చిరాకు పరాకు పడకుండా, ఆయన జోలికి పోకుండా ఇక్కడున్న కోతులు యథేచ్ఛగా జీవించడానికి వీళ్ళు ఎక్కువ స్కోప్ ఇవ్వడము, వాటికి ఆహారం వేయడం లాంటివి చేస్తుంటారు, వాటిని ఆదరిస్తుంటారు. ఈ క్రమంలో చూస్తే అయోధ్య రామ మందిర్కి వెళ్ళడానికే మనం చాలా చాలా విషయాలను తెలుసుకుంటూ వెళ్ళాలి. ఈ కోటగోడల మీద ఉన్న కోతులు, వాటి వెనక దాగిన గోడల్లో ఉన్న నిగూఢ రహస్యాలు, ఇవన్నీ మనకి చాలా పెద్ద సబ్జెక్టులు. అసలు
ఈ చిన్న కోట దాని చుట్టూ ఉన్న చరిత్ర తెలుసుకోవడానికే మనకి చాలా సమయం తీసుకుంటుంది. ఆ కోటల మీద ఆ కోతులు ఎక్కి ఏ విధంగా విహారం చేస్తున్నాయి చూడండి. వాటిని ఎవ్వరు ఏమి అనడానికి వీల్లేదు. ఆ కోతులు ఇక్కడ అంత ప్రశాంతంగా ఉండి వాటి జీవనాన్ని అవి జీవిస్తూ ఉంటాయి. వాటిని వీళ్ళు ఇళ్ళు వాకిళ్ళలో దూరిన వాళ్ళ కాయలు పండ్లు ఏమైనా తీసుకొని తిన్నా వీళ్ళు రాముడి మీద ఉన్న భయము భక్తితో కావచ్చు, ప్రేమ అనురక్తితో కావచ్చు, వాటి జోలికి అసలు పోరు. అది ఇక్కడ ఉన్న మనకి బాగా ఈ లైఫ్ స్టైల్లో, అయోధ్య లైఫ్ స్టైల్లో ప్రధానంగా కనిపిస్తున్న ఒకానొక విధం. ఉదయాన్నే 9 అవుతున్నా కానీ ఇక్కడ పొగమంచు కప్పేసి ఉండడంతో వీళ్ళందరూ ఎక్కువగా చలిమంటలు కాసుకొని వాటి ద్వారా చలి కాగుతూ ఉండడం కాకుండా ఈ కోతులు వాటి బెడద రూపంలో ఏ రకంగానూ వాళ్ళు పెద్ద ఇది పడరన్నమాట, కోపికంచుకోరు. అవి మనతో పాడుపోతున్నాయి, మనం వాటితో పాడుపోతున్నాయి అన్న కోణంలోనే ఇక్కడ జీవనం గడుస్తుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఆలయాలు, వాటి యొక్క వందల ఏళ్ల నాటి చరిత్ర. అక్కడ ఆలయంలో శివుడికి పూజ చేస్తున్నారు కొందరు. ఇక్కడ ఆలయాల్లో ఒక వృద్ధుడు పడుకొని దీన్నే తన ఆవాసంగా చేసుకొని బతుకుతూ ఇదే లోకంగా ఇక్కడ జీవిస్తున్నాడు. कैसे साल से तुम लोग इधर है? तुम इधर कितने साल से? 9 साल हो गया, 2-3 साल हुआ। हाँ, विष्णु का पूजा करते तुम? हाँ करते? राम मंदिर का कोई बोलो, अयोध्या राम मंदिर का नहीं मालूम? कहाँ से आए तुम? वृंदावन से। वृंदावन से? हाँ, वृंदावन से अयोध्या कैसे आया? अरे आए रामनगर ही देखने के लिए। ओके, कहाँ आया, कब आया? आज हो गया 2 साल। हाँ, ఈయన అయోధ్యలో రామ్ మందిర్ దర్శనం చేసుకోవడానికి బృందావనం నుంచి వచ్చాడంట. ఈయన బృందావన వాసి. అక్కడ ఇంకా కోతులు ఎక్కువ ఉంటాయి అని అంటున్నాడు. ఇది ప్రస్తుతం ఇక్కడున్న పరిస్థితి. చూద్దాం. మందిరం ఉన్న ఒకానొక రోడ్డు ఇది. ఈ రోడ్డు మీద ఎలాంటి దృశ్యాలు ఉన్నాయో ఉదయాన్నే 9 గంటల ప్రాంతంలో ఉన్న చూడండి. ఆ డెకరేషన్స్ ఎలా ఉన్నాయో చూడండి. దీపాలు మధ్యలో నామము, తిరునామము. మనం ఇప్పుడు అయోధ్య రామ మందిరానికి సంబంధించిన పుర వీధులు ఇవి. ఈ వీధుల్లో అయోధ్య రామ మందిరం పుర వీధులని వీళ్ళు ఎలా డెకరేట్ చేశారు అనేది చూస్తే మీకు బాగా స్పష్టంగా అర్థమవుద్ది. శ్రీ హనుమాన్ గర్హి అంటే అక్కడ అదోండి, అడుగడుగున పోలీసులు ఉన్నారు. దశరథ్ మహల్ ఉంటుందంట, హనుమాన్ గర్హి ఉంటుందా, శ్రీరామ్ జన్మభూమి పత్ ఉంటుందంట పైన. హనుమాన్ గర్హి మనం అటు పోతే హనుమాన్ గర్హి దశరథ్ మహల్ ఉంటుంది. జై శ్రీరామ్.